కాగజ్నగర్ పట్టణంలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్ లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయ వస్త్రాధారణలో మహిళలు తలపై బోనాలతో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవస్యంతో కలకలలాడింది. ఉత్సవాల్లో ఎమ్మెల్సీ దండే విఠల్, కాగజ్నగర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత శ్రీనివాస్ దంపతులు, మున్సిపల్ కౌన్సిలర్ కచ్చకాయల జ్యోతి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. సాయంత్రం నిర్వహించిన శోభయాత్ర ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సర్సిల్క్ మార్కెట్ నుండి కట్టమైసమ్మ ఆలయం వరకు దేవుడు స్వరూప ఆధ్వర్యంలో సాంప్రదాయ డప్పుల మోతలు, శివసత్తుల నృత్యాల మధ్య భారీ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణతో ముందుకు సాగక శోభయాత్ర వెంట స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ఉత్సాహాన్ని చాటి చెప్పారు. మహిళలు బోనాలతో, యువకులు డప్పుల వాయిద్యాలతో, శివసత్తుల విన్యాసాలతో ఊరేగింపును మరింత వైభవంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు భక్తుల రాకపోకలతో సర్సిల్క్ పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. సాంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించబడటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి 7 సంవత్సరాలైంది. ఈ అమ్మవారి బోనాల ఉత్సవం 4వ సంవత్సరం విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ కట్టమైసమ్మ తల్లి ఎలా అంటే కోరిన వారు కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి లాంటిది. చాలా చల్లని తల్లి, ఎవరికైనా చాలా చల్లగా కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. అంత తల్లి దయతో ఇక్కడ 4 సంవత్సరాల నుంచి విజయవంతంగా బోనాలు నిర్వహించడం జరిగింది. దీనికి వార్డు సభ్యులు గారు అలాగే కమిటీ సభ్యుల గారి ఆధ్వర్యంలో ఈరోజు 4వ సంవత్సరం బోనాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. నమస్కారాలు. ఇక్కడ మా సభ్యులకు ఉన్నటువంటి కాలనీలో గత 40-50 సంవత్సరాల పూర్వీకులు ఇక్కడ కట్టమైసమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అందులో భాగంగా కాలనీ వాసుల ద్వారా అందరి యొక్క సహాయ సహకారాలతో గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కట్టమైసమ్మ తల్లి యొక్క వైభవాన్ని 3 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా మేము నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ తాలూకులో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ విజయవంతం చేసుకుంటున్నారు. ఈ తల్లి కొంగు బంగారము కోరుకున్నంతనే అందరికీ వాళ్ళ యొక్క కోరికలను తీర్చే కొంగు బంగారము. థ్యాంక్ యూ. తర్వాత 4వ వారం మాంకాలి, నల్లపోచమ్మ తల్లి, ఊరుపోచమ్మ, మాంకాలి తర్వాత నల్లపోచమ్మ, అక్కడ అమ్మ బోనాలు తీయడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ గ్రామస్తులు? అమ్మ మీరు రావడంతో గ్రామస్తులు ఏ రకంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? మాది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఆషాఢ మాసంలో మా కట్టమైసమ్మ దేవాలయంలో మేము ఘనంగా బోనాలు జరుపుకుంటున్నాము. ఈ గత 50 సంవత్సరాలుగా మేము ఇక్కడ బోనాలు జరుపుకుంటూనే ఉన్నాము. మాకు ఒక రూపం లేకుండా అమ్మవారి ఇక్కడ వెళ్తారు. ఆ తర్వాత మేము
కాలనీ వాసులతో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి ఈ గుడిని మేము చాలా పెద్ద ఎత్తున కట్టి మేము దాన్ని నిర్మించుకున్నాము. సో భక్తులకి ప్రతి ఒక్కరి కోరికలు తీర్చే తల్లి ఈ బంగారు మైసమ్మ తల్లి. సో అందరికీ కట్టమైసమ్మ బోనాలు శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. చర్చిల కాలనీ కొమరంభీం ఆసిఫాబాద్లో కట్టమైసమ్మ దేవాలయం 2023లో ప్రతిష్టాపించడం జరిగింది. అంతకుముందు కూడా 2018 నుండి ఈ ఫౌండేషన్ చేయడం జరిగింది. అంచెలంచెలుగా ఎదిగి 2023లో ప్రతిష్టాపించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా శివశక్తులతోటి చాలా గ్రాండ్గా ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రోగ్రామ్కి చాలా భక్తులు చాలామంది వచ్చి ఈ ప్రోగ్రామ్ అందరూ చాలా భక్తి శ్రద్ధలతో విజయవంతం చేసుకుంటూ ముందు ఇంకా చాలా గ్రాండ్గా జరగాలని మా ప్రెసిడెంట్ గారు ఎన్నిల నాగేష్ అండ్ ఇప్పుడు భక్తులు ఎక్కడి నుంచి వస్తారు భక్తులు? వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరుగుతున్నది. ఆషాఢ బోనాలు ఫస్ట్ 19వ తారీఖు ఈ రోజు నుండే ఆషాఢం ఫస్ట్ స్టార్టింగ్ నుండే ప్రతి సంవత్సరం చాలా భక్తి శ్రద్ధలతోటి శివశక్తులతోటి గ్రాండ్గా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. ఇలాగే జరగాలని అమ్మవారి ఆశీస్సులతోటి మేము దయతోటి ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. కట్టమైసమ్మ మేము చిన్నప్పటి నుంచి అమ్మవారు మొక్కుకుంటే మాకు అందరికీ సంతోషం చేస్తుంది. శాంతమైన తల్లి అమ్మవారు. అమ్మ ఇప్పటికీ మీకు ఏ కోరికలు తీరాయమ్మా? ఇప్పటికీ మాకు ఏదంటే అది నమ్మకం ఉన్నది. ఎవరు ఏం మొక్కుకున్నా కూడా కోరికలు తీర్చేస్తాను. అమ్మ మీకేం కోరిక తీరిందమ్మా ఇప్పటికీ? మాకు అనుకున్నాం, మాకు ఆడికే సంతోషం అయింది. తల్లి మాకు గుడి కావాలని కోరుకున్నాం, గుడి అయింది. అది 50 ఏళ్ళ కిందనే మేము నిర్ణయించుకున్నాం. అప్పటి నుంచి కాలేదు, ఇప్పుడు 3 సంవత్సరాల బట్టి అయింది. మాకు సంతోషంగా అందరికీ తల్లి మంచి చల్లగా చూస్తుంది. అమ్మ ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఇక్కడ భక్తులు ఇప్పుడు అందరి భక్తులు రావడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుందా అమ్మా? సంతోషం ఉంటుంది, అమ్మవారికి సంతోషం ఉంటుంది, మాకు సంతోషం.